ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. శ్రీ మొగర్జల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఒక యువకుడు వచ్చాడు ఒకసారి. అతని పేరు మనోహర్. ఆ రోజు ఆదివారం నాడు ఉదయం 5 గంటల నుంచి 6:45 వరకు ప్రభాత సేవ, స్వామివారి అర్చన, అభిషేకం అన్ని అవుతాయి కదా. 6:45కి భక్తుల్ని సమాధి దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. అదే విధంగా ఇతను ఆదివారం నాడు ఉదయం అక్కడ ఉన్నాడు ఈ మనోహర్. మాటికి ఇతను ప్రసాద్ గారిని అడుగుతూ ఉన్నాడనమాట. నన్ను లోపలికి ఎప్పుడు పంపుతారు, లోపలికి సమాధి దర్శనానికి ఎప్పుడు పంపుతారు అంటే, అందరూ క్యూలో ఉన్నారు కదా, మీ వంతు వచ్చినప్పుడు పంపుతానా అని అన్నారు. ఆ రోజు ఎక్కువ రష్ కూడా బాగా ఎక్కువగా ఉంది, భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. దాంతో ఇతను ఈయన మనోహర్ వెళ్లి సమాధి మందిరంలో దర్శనం, అతను వరుస ప్రకారం వెళ్లి స్వామివారి మందిరంలో దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టింది. అది ఆ టైం 1 గంట 2 గంటలు పట్టింది. ఆ తర్వాత ఈయన సమాధి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. ఆ తర్వాత భక్తుల హడావుడి కూడా తగ్గిపోయింది. అప్పుడు వీరు ప్రసాద్ గారి దగ్గరికి వచ్చాడు ఇతని మనోహర్. ఇప్పుడు మీతో కొంచెం మాట్లాడడానికి వీలవుతుందా అని ఇతను ప్రసాద్ గారిని అడిగాడు. అప్పుడు ప్రసాద్ గారు ఇలా చెప్పారు, పొద్దున అంత హడావుడి లేదు, మీరు చెప్పేది చెప్పండి అని చెప్పారు. దాంతో ఈయన ప్రసాద్ గారికి దగ్గరగా వచ్చి ఇతని మనోహర్ కూర్చున్నాడు. అతను ఇలా చెప్పాడనమాట, నేను ఉదయం మిమ్మల్ని విసిగించాను కొంచెం. నా పేరు మనోహర్. ఇతను నా స్వానుభవం మీతో చెప్పుకుందాం అని విసిగించాను. అంటే స్వామివారి సమాధి మందిరం దర్శనం చేసుకున్న తర్వాత మీతో మాట్లాడాలని నేను మీకు తొందర పెట్టాను. మీకు చెప్పుకోవాలని అనిపించి నేను వచ్చాను అని చెప్పారు. అతను చెప్పిన వివరాలు ఏమిటంటే, గత సంవత్సరం వరకు ఇతనికి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు, మొగల్చెర్ల అక్కడ ఒక గ్రామం ఉందని, మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు అవధూత ఒకరు ఉన్నారని అవేమీ తెలియదు వీరికి. వీరు సాయిబాబా భక్తులని చెప్పారు. వారి ఊర్లో బాబా గారి గుడికి తరచూ వెళ్తూ ఉంటారని చెప్పారు. తర్వాత 2-3 ఏళ్ళకి ఒకసారి షిరిడి వెళ్తూ ఉంటారని చెప్పారు. అతనికి తల్లి, అతను తప్ప ఇంకెవరూ లేరని చెప్పారు. అతనికి ఒక చిన్న వ్యాపారం ఉన్నట్టుగా చెప్పారు వారి ఊర్లో. ఆ చిన్న వ్యాపారంలో వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నారు. ఇద్దరు లోటు లేకుండా జరిగిపోతుందని చెప్పారు. క్రితం సంవత్సరం ఇతను ఒంగోలు వచ్చారు. అప్పుడు అతను ఒంగోలు వచ్చేంత వరకు మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరము, స్వామివారు అక్కడ అవధూత ఒకరు ఉన్నారు, మొగల్చెర్ల అనే ఊరు ఉంది, అవేమీ ఇతనికి తెలియదు అనమాట. ఒంగోలు వచ్చారు, సాయిబాబా గుడికి అక్కడ వెళ్ళారు ఒంగోలులో. అప్పుడు ఒక మిత్రుడు వీరికి స్వామివారి గురించి చెప్పాడు. దాంతో ఆ రోజు సాయంత్రం అతనితో కలిసి ఇతను మొగల్చెర్ల వచ్చారు. ఆ రాత్రికి అక్కడే నిద్ర చేశారు. మరుసటి రోజు ఆదివారం వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు స్వామివారి సమాధి దర్శనం చేసుకొని. తర్వాత వీరికి ఏం జరిగిందంటే, ఇప్పుడు వచ్చారు కదా, ఇక్కడ వచ్చిన 4 నెలల క్రితం వీళ్ళకి రోడ్ ఎక్స్పాన్షన్ లో వీళ్ళ షాప్ అది తీసేశారనమాట, ఆ ఊరు మున్సిపాలిటీ వాళ్ళు. దాంతో వీరికి నోటీస్ ఇచ్చారు. ఆ షాప్ అది తీసేశారు. దాంతో తల్లికి అనారోగ్యం కూడా చేసింది. తల్లికి కడుపు నొప్పి వచ్చింది. ఆ డాక్టర్ వద్దకు తీసుకెళ్తే మందులు ఇప్పించారు, పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా చెయ్యాలని చెప్పారు. అప్పుడు వీరికి అంటే కష్టాల మీద కష్టాలు ఒకసారి వచ్చాయంట. షాప్ తీయించేయటము, షాపు అక్కడ రోడ్ ఎక్స్పాన్షన్ లో షాప్ తీసేస్తామని వీరికి నోటీస్ ఇవ్వడము, తల్లి అనారోగ్యము, ఇవన్నీ వీరికి ఒకదానిపైన ఒకటికి కష్టాలు వచ్చాయి. అప్పుడు స్వామివారు వీరికి గుర్తుకొచ్చారు. స్వామివారికి మనసులోనే మొక్కుకున్నారు.
ఆ మరుసటి నాడు ఆదివారం నాడు ఒక వారం వీరు మళ్ళీ మొగల్చర్ల వచ్చారు. ఒకసారి వచ్చి స్వామివారికి చెప్పుకొని, స్వామివారి సమాధి వద్ద మరుసటి రోజు ఆదివారం నాడు ఒకసారి వచ్చి ఇక్కడికి సమాధి వద్ద స్వామివారికి వీరి వేదన అంతా చెప్పుకొని వెళ్లారు. ఆ తర్వాత ఒక వారం రోజుల్లోనే వీరు ఊరి ఒక సెంటర్‌లోని వీరికి షాప్ పెట్టుకోవడానికి ఒక గది దొరికింది. అది తక్కువ అద్దెకి దొరికింది. పాత షాప్ ఖాళీ చేసి ఆ కొత్త దాంట్లోకి వెళ్ళిపోయారు. వ్యాపారం కూడా బాగా మెరుగుపడింది. తల్లి ఆరోగ్యం కూడా కుదుట పడింది. అంటే ఇక్కడ స్వామివారికి మొక్కుకున్న మరుక్షణంలోనే ఒక 4 రోజుల్లోనే ఈ మార్పులన్నీ జరిగిపోయాయి. స్వామివారికి వేడుకున్నందుకు ఇతనికి నాకు మేలు జరిగిందని అతనికి బాగా బలంగా అనిపించింది. ఈరోజు నేను స్వామివారికి మొక్కు చెల్లించుకుందామని వచ్చాను. స్వామివారి సమాధి దర్శించుకొని స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాతే మీతో మాట్లాడాలని అనుకున్నాను. అందుకే ఉదయం మిమ్మల్ని తొందర పెట్టాను. మీరు ఏమీ అనుకోవద్దని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పాడతను. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు. "స్వామివారిని నమ్మి కొలిచినందుకు మీకు మంచి జరిగింది. చాలా సంతోషం" అని అన్నారు. అతనింకా చెప్పాడనమాట. "స్వామి దయ వల్ల నేను లక్షణంగా ఉన్నాను. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆహ్, మొ నా తరపున పెద్ద దిక్కు మా అమ్మ ఒక్కతే. ఈరోజు స్వామివారి వద్ద ఆ కోరిక కూడా కోరుకున్నాను. మాలో కలిసిపోయే అమ్మాయి వస్తే చాలు. కట్న కానుకలేమీ వద్దు. వచ్చే బుధవారం నాడు ఇక్కడ అన్నదానం చేయించండి" అని కొంత అమౌంట్ నాగేంద్ర ప్రసాద్ గారికిచ్చారు. ఇంకా చెప్పారనమాట. "మీరు కూడా నా తరపున స్వామివారికి నా కోరిక విన్నవించండి" అని నాగేంద్ర ప్రసాద్ గారికి కోరుకున్నారు. ఆ రోజు సాయంత్రం వరకు స్వామివారి వద్దే మందిరం వద్దే ఉండి, మరోసారి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని, ఆ రోజు ఆదివారం నాడు సాయంత్రం వారి ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత 2 నెలల తర్వాత అతను ఒకసారి నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పాడు. వివాహం కుదిరినట్టు, వివాహం అయిన తర్వాత భార్యని, తల్లిని తీసుకొని స్వామివారి సన్నిధికి వస్తానని చెప్పాడు నాగేంద్ర ప్రసాద్ గారికి. అంటే అతని భక్తి విశ్వాసాలే, స్వామివారి మీద ఉన్న భక్తి విశ్వాసాలే అతన్ని ఈ విధంగా నడిపిస్తున్నాయి. ఓం నారాయణ. ఆది నారాయణ.